గురుగారు, శ్రావణ మాసం అంటేనే పండుగల సమాహారంగా మనం చెప్పుకుంటాం. అయితే ఇదే శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవ జయంతి కూడా జరుపుకుంటూ ఉంటాం. విష్ణు స్వరూపమైన హయగ్రీవుడి యొక్క ప్రత్యేకత ఏంటి తెలియజేస్తారా? శ్రావణ పౌర్ణమి లెక్క పెట్టడానికి వీలైన పండగల రోజు. అంత ప్రసిద్ధత, అంత ప్రత్యేకత దానికి ఉన్నది. ఎందుకనగా దక్షిణాయనంలోకి ప్రవేశించిన తర్వాత వచ్చేటువంటి ఇది వర్ష ఋతువులో ప్రారంభమయ్యేటువంటి పెద్ద పౌర్ణమి. అందువలన ఇక ముందు రాబోయేటువంటి వాటిల్లో మనకు ఆశ్వేజ పౌర్ణమి, కార్తీక పౌర్ణమికి ఒక ప్రత్యేకత. ఇట్లాంటి వాటిల్లో ఈ శ్రావణ పౌర్ణమి వాల్మీకి జయంతిగా, సంస్కృత భాష జయంతిగా, హయగ్రీవ జయంతిగా, విఖనస మహర్షి జయంతిగా, ఇట్లా ఎంతోమంది ఈ ఈ మాసంలో పుట్టినట్టుగా ఇది వాళ్ళ జయంతి ఉత్సవంగా జరుపుతుంటారు. ఎందుకంటే మొత్తం అంత వర్షంతో అందరూ కూడా అన్ని నేల పచ్చగా ఉంటుంది. అన్ని విధాల అందరూ కూడా మంచి వ్యవసాయం పనుల్లో కానీ వీటిలో కానీ కార్యోన్ముఖులైన స్థితిలో ఇటువంటి అత్యుత్తమమైనటువంటి ఉత్సవాలు. ఈ హయగ్రీవ జయంతి మనకి దేవీ భాగవతంలో చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి నాడు స్వామి యొక్క ఆవిర్భావం జరిగినట్లుగా. హయగ్రీవుడు విద్యాస్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క రూపం, శివుని యొక్క రూపం దక్షిణామూర్తి రూపం. అలాగే మనకు విద్యలు కావాలంటే, జ్ఞానం కావాలంటే విష్ణుమూర్తి దశావతారాలని అనుకున్నామే, ఆ దశావతారాలు కాకుండా ఉన్న చాలా అవతారాల్లో హయగ్రీవ అవతారం కూడా ఒకటి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని హయగ్రీవ స్తుతి. ఆయన జ్ఞానానందమయుడు. ఇక్కడ విష్ణుమూర్తి ఈ అవతారం ఎలా అంటే ఎప్పుడు ఆయన జ్ఞానానందమయుడై ఉంటాడు. కాబట్టి ఆయనకి నమస్కారం పెడితే మనకు కూడా జ్ఞానాన్ని ఇస్తాడు. నిర్మల స్ఫటికాకృతి. జ్ఞానం పొందగానే కాదు, ప్యూరిటీ కావాలి, మనకి నిర్మలత్వం కావాలి. నిర్మలత్వం లేని జ్ఞానం ఎలాంటిది అంటే తాచుపాము తల మీద ఉన్న మణి లాంటిది. మణి ఉంది దాని తల మీద, కానీ తాచుపాము తల మీద ఉంది. జ్ఞానం ఉండి నిర్మలత్వం లేకపోతే ఆ మనిషి అలాంటి వాడు అని భర్తృహరి మొదలైన వాళ్ళు చెప్పారు. కాబట్టి మనం ఈ శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవుణ్ణి ఆరాధించడం వలన మనకి జ్ఞానము, నిర్మలత్వము కూడా వస్తాయి. నిర్మల స్ఫటికాకృతి. స్ఫటిక అంటే పారదర్శకత్వం ఉండాలి మనకి, ట్రాన్స్పరెన్సీ అంటామే. అంటే మనం బయట వాళ్ళందరికీ దాపరికం లేకుండా కనపడుతూ ఉండాలి. అట్లాంటివి హయగ్రీవుడి యొక్క ఉపాసన వలన లభిస్తాయి. కనుక హయగ్రీవ మంత్రాన్ని జపించడం ఒకటి, హయగ్రీవ నామం చేసినా చాలుట. హయగ్రీవ 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 అని 3 సార్లు అంటే వెంటనే హయగ్రీవుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అని చెబుతారు. ఈ హయగ్రీవ అవతారం దేవీ భాగవతంలో ఒక కారణం కోసం జరిగింది. ఏమంటే రాక్షసుల్ని సంహరించడం కోసమని విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి రాక్షసులతో యుద్ధం చేస్తూ ఆయనకి కొద్దిసేపటికి నిద్ర వచ్చింది. అలసిపోయి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకుని ఆ కూర్చున్న యుద్ధరంగంలోనే గడ్డం కింద ధనుస్సు ఇట్లా పెట్టుకుని ఇట్లా కాసేపు కునుకు తీశాడు. అయితే ఆయన కునుకు తీసింది కొద్దిసేపు అనుకున్నాడు, కానీ వాళ్ళు రాక్షసులు వీళ్ళని చెత్తగొట్టడం మొదలుపెట్టారు. ఈయన ఖాళీగా ఉన్నాడు, ఈయన కదలకుండా ఉన్నాడు కదా, ఇదే సమయం అనుకుని వాళ్ళు దాడి తీవ్రతరం చేశారు. వీళ్ళు దెబ్బలు తిని తట్టుకోలేక పోయి బ్రహ్మదేవుడిని అడిగారు, ఏమయ్యా వీళ్ళు మనల్ని చంపేస్తున్నారు, ఏం చేయాలి, ఆయనేమో పడుకున్నాడు ఇప్పుడని. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించాడు, ఈయన నిద్ర లేపాలి, నిద్రలో పోయేవాడిని లేపడం పాపం, ఆయన నిద్రపోతుంటే లేపకూడదు, కానీ లేపక తప్పదు, ఏం చేయాలి అని ఆలోచించి ఆయన ఒక పురుగును సృష్టించాడు. ఆ పురుగు చెద పురుగు. ఇప్పుడు మన ఇళ్లలో కూడా ఎక్కడైనా 20వ అంతస్తుకైనా వచ్చేస్తుంది చెద పురుగు. ఆ చెద పురుగుకి ఏం చెప్పాడంటే, ఆయన ధనుస్సుకి తాడు ఉంటుంది కదా,
ఆ తాడుని ఆయన టైట్గా బిగించి గట్టిగా బిగించి ఇట్లా పెట్టుకుని పడుకున్నాడు. ఆ తాడును కొరకు నువ్వు ఆ తాడుని కొరికేసావంటే అది ఆ వంచిన బద్ద పైకి లేస్తుంది. ఆ ఉలిక్కిపడి ఆయన లేస్తాడు. ఓ మన నిద్రపోయి మళ్ళీ సిద్ధమవుతాడని ఇటువంటి మంచి ఆలోచనగా ఆయన పురుగును సృష్టించాడు. ఆ పురుగు కూడా ఆయన చెప్పినట్టే చేసింది పాపం. అయితే ఆ ధనుస్సు చాలా మంచిది, గొప్ప మెటల్ స్టీల్ ఏదో గొప్పది. అందువలన ఒక్కసారి కదలంగానే ఉలిక్కి పడాల్సింది తలకాయ లేచిపోయింది. ఆ తలకాయ లేచిపోయేసరికి మళ్ళీ అందరూ బ్రహ్మదేవుని పట్టుకుని తిట్టారు. నీకు చెప్తే నువ్వేంటి పిచ్చిపోయి చేసావు, మనం చేస్తే మెచ్చుకుంటారు, కాస్త తేడా వస్తే తిట్టేస్తారు కదా, అట్లా బ్రహ్మదేవుని తిట్టారు. అప్పుడు ఏం చేయాలి అంటే వెతికి వెతికి ఒక గుర్రం అక్కడ చచ్చిపడి ఉంటే వాడు హయగ్రీవుడనే రాక్షసుడు. ఆ గుర్రం తలకాయ కోసుకొచ్చి ఈయనకి కలిపి దాన్ని మళ్ళీ సృష్టించి పుట్టించారు. ప్రాణం పోసి హయగ్రీవ అంటే గుర్రం తలకాయ కలిగినటువంటి అవతారం ఏర్పడింది. ఆ విధంగా హయగ్రీవుడు ఏర్పడింది. శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవుడు విద్యాస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి ఎప్పుడైనా 10 సార్లు ఆ పేరు తలుచుకున్నాం కాబట్టి మన అందరికీ లాభం.